నమస్తే, వెల్కమ్ టు మెగా 9 ఆఫ్ ద రికార్డ్. దిస్ ఈస్ తేజస్వి. మై బ్రదర్ పవన్ కళ్యాణ్ అమరావతి సభలో ప్రధాని మోడీ పదే పదే వాడిన ఈ డైలాగ్ వైరల్ అవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై మోడీ చూపుతున్న అభిమానం, నమ్మకం జన సైనికుల్లో జోష్ నింపుతోంది. ప్రత్యక్షంగా కలిసిన ప్రతిసారి పవన్తో తన అనుబంధాన్ని మోడీ చాటుకుంటున్న వైనం అందరినీ ఆకర్షిస్తోంది. అమరావతి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి మోడీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ క్రమంలో ప్రధాని తన సోదరుడు పవన్ కళ్యాణ్ అంటూ ఎంకరేజ్ చేస్తుండడంతో వారిద్దరి మధ్య బంధంపై జోరుగా చర్చలు స్టార్ట్ అయ్యాయి. అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అమరావతిని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. 10 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారని, ఆయన కలలను సాకారం చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా ప్రధాని మోడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చూపించిన ప్రత్యేక శ్రద్ధ, ఆయనతో వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. సభా వేదిక మోడీ పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చిన్న సన్నివేశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ వేదిక మీదకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడానికి ముందు, వచ్చిన తర్వాత, వేదిక మీద నుంచి నిష్క్రమించే సమయంలోనూ ఆసక్తికర సన్నివేశాలకు కొదవలేదు. అదే కదా మోడీ మ్యాజిక్ అంటే అనే చర్చ స్టార్ట్ అయింది. సభపై జరిగిన ఘటన ఇది వారి మధ్య స్నేహపూర్వక సంబంధాన్ని సూచిస్తోందంటున్నారు. పవన్ కళ్యాణ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలిచారు. ఆ విషయాన్ని పక్కనున్న కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్న పవన్ మొదట గమనించలేదు. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగజేసుకొని పవన్ ను పీఎం రమ్మంటున్నారని చేతితో సైగ చేశారు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి పిలిచారని భావించి ఆయన దగ్గరకు వెళ్లిన పవన్ కు ప్రధాని ఓ చిన్న వస్తువు ఇవ్వడంపై అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పవన్ కూడా ముందు ఆశ్చర్యపోయి ఆ వెంటనే ఆనందానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ కు ప్రధాని ఏమిచ్చారా అని అందరూ చెవులు కొరికేసుకున్న పరిస్థితి. సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో దగ్గడం, ఆయన గొంతు ఇబ్బందిగా ఉందన్న విషయాన్ని గమనించిన ప్రధాని మోదీ పవన్ ప్రసంగం ముగియగానే తన వద్దకు పిలిపించుకొని చేతిలో చాక్లెట్ పెట్టారు. పవన్ ను అంత కేరింగ్ గా చూసుకున్న మోడీ తీరుకు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అందరినీ ఆకట్టుకుంది. పవన్ ను పిలిచి మరీ చాక్లెట్ ఇవ్వడం ద్వారా జనసేనాని విషయంలో ప్రధాని మోడీ ఎంత కేరింగ్ గా ఉంటారో మరోసారి అర్థమవుతుందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2014 ఎన్నికల సమయం నుంచే పవన్ కళ్యాణ్ పై ప్రధాని మోడీ ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. అప్పటి నుంచి ఎప్పుడు ఏపీకి వచ్చి సభల్లో పాల్గొన్నా పవన్ పట్ల తన ఎఫెక్షన్ చాటేలా ప్రత్యేకంగా కమెంట్స్, కాంప్లిమెంట్లు ఇవ్వడం పరిపాటిగా మారింది. 2023 నవంబర్లో హైదరాబాద్లో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో మోడీ పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానం చూపించారు. సభలో పవన్ పక్కనే కూర్చొని వివిధ అంశాలపై ముచ్చటించారు. 2024 జూన్లో ఎన్డీఏ సమావేశంలో మోడీ పవన్ కళ్యాణ్ ను సునామీగా అభివర్ణిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలు ధరించి హాజరయ్యారు. వేదికపై ప్రధాని మోడీ ఇతర నేతలను పలకరిస్తూ ముందుకు సాగుతూ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చినప్పుడు కాసేపు ఆగి పవన్ వస్త్రధారణపై చలోక్తులు విసిరారు. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతున్నావా అంటూ జోక్ వేశారు. ఆ సంఘటనతో పవన్ కళ్యాణ్ స్థాయి అది అంటూ జనసేన కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇటీవల సింగపూర్ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినప్పుడు ఈ ఘటనపై వెంటనే స్పందించిన ప్రధాని అవసరమైన సహాయం అందిస్తామని పవన్తో మాట్లాడారు.
ఇలా సందర్భం ఏదైనా పవన్పై ప్రధాని అభిమానం చూపడం, మోడీపై కూడా పవన్ అదే రీతిలో ఆప్యాయతను కనబర్చడం రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. అయితే ఈసారి మాత్రం మోడీకి సంబంధించిన ఎవరికీ తెలియని ఓ విషయాన్ని తెలియజేశారు పవన్. పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ప్రధానికి అనికేతన్ అని పిలిచేవారని, అనికేతన్ అంటే పరమశివుడు, ఇల్లు, కుటుంబం లేనివాడని అర్థమని పవన్ వెల్లడించారు. అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారకా వరకు దేశమే తన కుటుంబంగా, తన ఇల్లుగా నరేంద్ర మోడీ మార్చుకున్నారని కొనియాడారు. ప్రధానితో తనకు వ్యక్తిగతంగా మంచి పరిచయాలు ఉన్నా తాను ఎప్పుడూ పరిధి దాటి వ్యవహరించనని సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్ చెబుతూనే ఉంటారు. తాజాగా అమరావతి సభలో మోడీ 1కి 2 సార్లు పవన్ కళ్యాణ్ని సోదరుడిగా సంబోధించడం చర్చల్లో నలుగుతోంది. ఆ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ పై అటు బీజేపీ, ఇటు జనసేనలో జోరుగా చర్చ జరుగుతోందట. పవన్ను ప్రధాని మోడీ ఎంకరేజ్ చేస్తున్న తీరుతో జన సైనికులు జోష్లో ఉన్నారట. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలకు కొదవలేదు. అయితే జనసేన అధినేత పవన్ విషయంలో ప్రధాని మోడీ ప్రదర్శించే ఆప్యాయత మరే ఇతర పార్టీ అధినేత విషయంలోనూ కనిపించదని చెబుతున్నారట. దానికి తగ్గట్లుగానే ప్రతి రాష్ట్రంలో ఒక పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ఉంటే తమకు ఎదురే ఉండదని గతంలోనే మోడీ ప్రశంసించారు. మొత్తంగా చూస్తే పవన్ని మోడీ తన ఇంట్లో వ్యక్తిగా భావిస్తారన్న భావన కలిగేలా చాక్లెట్ ఇచ్చిన ఉదంతం స్పష్టం చేసిందంటున్నారు.